హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా. మనం షాప్స్లో చేసే స్టైల్లో ఇంటి దగ్గరే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే బయట టేస్ట్ని మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మనకు కావాల్సిన ఎగ్స్ని ఉడికించుకుని పెంకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 3 ఎగ్స్కి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం ఎలాగనే చూపిస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే దానికి తగ్గట్లుగా మీరు పెంచుకోవాలి. బ్యాటర్ని హాఫ్కి కట్ చేసుకోవాలి. దీన్ని కావాలితే 4 కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు, ఎగ్ కిందే వేసుకోవచ్చు, ఫుల్ ఎగ్ కింద. కానీ నేనైతే సగానికి కట్ చేసి వేస్తున్నాను. ఇది పూర్తిగా మన చాయిస్. ఫుల్ ఎగ్, హాఫ్ ఎగ్, అలాగే క్వార్టర్ ఎగ్ అనేది మన ఇష్టం అండి. ఈ విధంగా వీటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక దీనికోసం బ్యాటర్ కోసం 1/2 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు క్రష్ చేసుకున్న వామును కూడా యాడ్ చేసుకుందాం. వామ్ అనేది మనకి అరుగుదలని ఇస్తుంది, అందుకని కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇందులోనే ఫైనల్గా వంట సోడా 1/2 స్పూను, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా, ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి వాటర్ అయితే ఎప్పుడు శనగపిండిలో యాడ్ చేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా వేసుకుని కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం ఒకసారి వాటర్ వేస్తే కంపల్సరీ ఉండలు కింద అయిపోతుంది, ఎక్కువ అయిపోతాయి వాటర్. మనం చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. దీన్ని ఒక 5 నిమిషాలు ఆ విధంగా కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, బజ్జీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ పిండిని రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. ఎగ్స్ రెడీగా ఉన్నాయి, బ్యాటర్ రెడీగా ఉంది. ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. అంతా బాగా ఉడకాలి కదా. ఈ విధంగా ఎగ్ని పిండిలో ఫ్లిప్ చేసుకుని దీన్నైతే జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఫుల్ ఎగ్ వేసేటట్లుంటే ఖచ్చితంగా ఎగ్కి 4-5 ఘాట్లులా పెట్టుకోండి, లేకపోతే ఆయిల్లో ఎగ్ పేలిపోతుంది. అది మాత్రం జాగ్రత్త. ఎన్ని పడితే అన్నీ వేసుకుని వేయించుకోవడమే. దీనికి ఆయిల్ ఎంత అవకాశం ఉంటే అంత తక్కువ యూస్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్ బజ్జీ వేసాక అన్నిటికీ యూస్ చేసుకోవడానికి ఉండదు కదా ఆయిల్ని అయితే. అందుకని తక్కువ ఆయిల్లోనే బజ్జీలను అయితే వేసుకోండి. నేనైతే చాలా చిన్నగా ఉన్న కడాయిని పెట్టుకుని యూస్ చేశాను. ఇవి చాలా అంటే చాలా స్మూత్గా, చాలా గుల్లగా వస్తాయి. బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొన్న టేస్ట్ ఇంట్లోనే మనం ఎంజాయ్ చేయొచ్చు. మరొక షిఫ్ట్లో కూడా వేసేసుకుందాం బజ్జీల్ని. మొత్తం అంతా కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. బజ్జీ అంతా ఫుల్గా కవర్ అవ్వాలి కోటు. అలా వేసుకుని మనం బజ్జీలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీటిని ఎప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు, మీడియంలోనే వేయించుకుంటే బాగా వేగుతుంది. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఫుల్ ఎగ్తో కూడా వేసుకోవచ్చు, హాఫ్ ఎగ్తో వేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూసారు కదా చాలా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. దీనిలో కావాలితే చాట్ని కూడా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆనియన్స్ని కట్ చేసుకుని యాడ్ చేసుకుని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఫ్లఫీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.